నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ లిక్కర్ స్కామ్లో మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తుండడంతో వైసీపీ అధినేత జగన్ అరెస్టు తప్పదనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు హస్తిన టూర్తో వైసీపీకి మరింత భయం పట్టుకుంది. లిక్కర్ కేసు విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారంతా అరెస్ట్ అయ్యారు. వారిని విడివిడిగా కలిసి విచారించి సిట్ కీలక ఆధారాలైతే సేకరించింది. వాటి ఆధారంగా ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు జగన్ అన్న నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అప్రూవర్గా మారడానికి సిద్ధమైనట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే ఇదే కేసులో అరెస్ట్ అయిన జగన్కు అత్యంత సన్నిహితుడైన గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల ద్వారా కీలక సమాచారం కూడా సిట్ రాబట్టింది. ఇక జగన్ అరెస్టు దిశగా అడుగులు వేస్తుందని పరిశీలకులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈడీ ఈ కేసులో విచారణకు సిద్ధమైంది. రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్లు తీసుకోనుంది. దీంతో ఈ కేసులో మాజీ సీఎం అరెస్టు ఖాయమంటూ అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది. ఇక సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో 7 కేంద్ర మంత్రులతో భేటీ కానుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధానంగా లిక్కర్ స్కామ్ పైన చర్చించే అవకాశం ఉందన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే ఒకసారి టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షాకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలతో జగన్ శిబిరంలో కలవరం అయితే మొదలైపోయింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత వైసీపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ అరెస్టు తథ్యమని అటు వైసీపీ నేతలు గ్రహించినట్లున్నారు. మాజీ మంత్రి పేరిన్ నాని వంటి వాళ్ళు కూడా బాహాటంగానే జగన్ అరెస్ట్ అవుతారంటూ మీడియా ముఖంగానే చెప్పేశారు. అంబటి రాంబాబు సైతం ఈ మధ్య తరచుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైన వ్యాఖ్యానిస్తున్నారు. అటు జగన్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం పైన అసత్య కథనాలు బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ లిక్కర్ స్కామ్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా ఇంతవరకు తెలుగుదేశం కూటమి దర్యాప్తుకు సంబంధించినంత వరకు ఎలాంటి జోక్యం చేసుకోలేదు. అలాగే ఇప్పటి వరకు అరెస్టులపైన పెద్దగా స్పందించింది కూడా లేదు. సీఎం చంద్రబాబు లిక్కర్ స్కామ్పై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని, సిట్ తన పని తాను చేసుకుంటూ పోతుందని పార్టీ శ్రేణులు కూడా చెప్పారు. అయితే సిట్ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాలు జగన్ అరెస్టు వరకు దారితీస్తున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా జగన్ సీఎం కాకముందు అయితే ఆయన పైన ఉన్న అక్రమాస్తుల కేసులో అరెస్టుకు 17A వర్తించదు. కానీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టునకు సెక్షన్ 17A వర్తిస్తుంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గవర్నర్కు విషయం తెలియజేయటం జరిగిందని, అయితే గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో ముందు వెనక ఆడుతున్నారని, దీంతో విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది అంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ మామూలు స్కామ్ కాదు. తయారీ నుండి పంపిణీ వరకు మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పక్కాగా వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా ఆధారాలు అయితే లేవు. అందుకే ఏపీ లిక్కర్ స్కామ్ సంచలనంగా మారిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల అవినీతి ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. లిక్కర్ స్కామ్ దెబ్బకు ఆప్ బాస్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నేతలు కొందరు ఏకంగా జైలుకు వెళ్లడమే కాకుండా అధికారాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. జగన్ హయాంలో జరిగిన స్కామ్ వేలాది కోట్లు కావడంతో వైసీపీ నేతలకు ఇప్పుడు ముచ్చంట్లు పడుతున్నాయి. ఇప్పుడు ఏపీలో జగన్ లిక్కర్ ముడుపులు గుట్టు అంతా సిట్ బయటకు తీయడంతో ఆ వివరాలతోనే సీఎం చంద్రబాబు హస్తినకు వెళ్లారనే వార్తలు కూడా హైలైట్ అవుతుంది. అమిత్ షాతో చంద్రబాబు భేటీ సాధారణ భేటీ కాదని, ఒక ఉన్నత స్థాయి మీటింగ్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై చర్చించడానికే అంటున్నారు. సరిగ్గా ఈ టైంలోనే మీడియా ముందుకు వచ్చిన జగన్ ఫ్రస్ట్రేషన్ అయిపోయారు. అప్పులు చేస్తున్నారని, రాష్ట్రంలో ఏదో అయిపోతుందంటూ డైవర్షన్ చేసే కుట్రలు కూడా మొదలుపెట్టారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్టు తప్పదనే టాక్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో పక్కా ప్రూఫ్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఆధారాలు అందించనున్నారని, ఆ తర్వాత జగన్ అరెస్టు పైన ఒక క్లారిటీ వస్తుందని కూడా అంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే మహానాడు కడపలో జరగనుంది. అయితే జగన్ అరెస్ట్ మహానాడికి ముందుంటుందా తర్వాత ఉంటుందా అనే దానిపైనే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కూడా జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.